ఓం నమో వెంకటేశాయ. హాయ్ హలో అందరికి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ 'విషిక క్రియేటివిటీ'. అయితే ఇప్పుడు ఈ వీడియోలో నేను మీకు స్వామివారి జుట్టు రహస్యం గురించి అయితే చెప్పాలి అనుకుంటున్నాను. తిరుమల శ్రీవారి జుట్టు వెనుక ఉన్న ఆశ్చర్యకరమైన రహస్యాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. శ్రీవారి జుట్టు సహజంగా పెరుగుతూనే ఉంటుందనే నమ్మకం అయితే అక్కడున్న భక్తులకు, ప్రాంతం తిరుమల కొండపై ఉన్న భక్తులకు గాని, పూజారులకు గాని అదొక నమ్మకం. జుట్టు ఎప్పుడు చిక్కులు లేకుండా ఉంటుందంట. అలాగే శ్రీవారికి ఒక భక్తురాలు తన జుట్టును స్వామివారికి సమర్పించిందనే కథ కూడా ఉంది. మీకు తెలిసి ఉంటే నాకు ఆ భక్తురాలి పేరు కామెంట్ చేయండి. అండ్ అప్పటి నుంచి జుట్టు దివ్యంగా మారిందని పురాణాలు చెబుతున్నాయి. తిరుమలలో భక్తులు జుట్టు సమర్పించడానికి గూడా అదే కారణమంట. ఆ భక్తురాలు అలా స్వామివారికి జుట్టు సమర్పించిన తర్వాత నుండి భక్తులు గూడా స్వామివారికి ఇలా జుట్టును సమర్పిస్తున్నారనే ఆచారం అలా కొనసాగుతుంది అప్పటినుంచి. అండ్ అదే సాంప్రదాయంగా వస్తుంది. శ్రీవారి తలపై ఎప్పుడు తడిగా ఉంటుందంట. ఎంత ఆశ్చర్యమో కదా! ఇందుకు గల కారణం శ్రీవారి విగ్రహం ఒక స్వయంభుగా భావిస్తారు. అనగా శిల్పి చెక్కిన విగ్రహం కాదు. స్వామివారు తనంతట తానుగా వచ్చి నిలబడిన ఒక దివ్యమైన స్వరూపంగా భావిస్తారు.